మీలో చాలామంది నన్ను అడిగే ప్రశ్న, నువ్వేం చేస్తుంటావు మావా, ఎప్పుడు ఏదో ఒక ట్రిప్ వెళ్తుంటావు, నీకు మనీ ఎలా వస్తాయి, యూట్యూబ్లో వీడియోస్ కూడా సరిగా అప్లోడ్ చేయవు కదా, నీకు కన్సిస్టెన్సీ లేదు, మరి ఎలా ఇవన్నీ? నేనేం డబ్బులోని కాదు మావా, 4 years బ్యాక్ అప్పు చేసి iPhone 13 mini కొనుక్కున్నా. నిజం చెప్పాలంటే నన్ను బతికించింది ఐఫోనే. యూట్యూబ్లో నాకు మనీ పెద్దగా రావు, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసే స్టైల్లో మ్యూజిక్ ఎక్కువగా వాడతా, సో కాపీరైట్స్ వస్తాయి. నేను ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఫుల్ టైం యూట్యూబ్ చేస్తూ పార్ట్ టైంలో చిన్న చిన్న వాయిస్ ఓవర్లు, స్క్రిప్ట్ రైటింగ్లు, ప్రోడక్ట్ షూట్స్ ఏవో చేసుకుంటూ వస్తున్నా. అన్నీ కూడా ఈ iPhone 13 miniలోనే. ఈ బుడ్డి ఐఫోన్కి చాలా రోజుల నుంచి చాలా శ్రమ పెడుతున్నా, అందుకని ఈ మధ్య ల్యాగ్ అయిపోతుంది, వయసు అయిపోయింది కదా. సో ఈ బాధలన్నీ చూసి మా అన్న నా కోసం ఒక ఐఫోన్ పంపించాడు, లేటెస్ట్ iPhone 17 Pro. ఇది నా కలలా ఉంటుంది అనుకున్నా, కానీ కళ్ళ ముందు ఉండేసరికి కొంచెం ఎమోషనల్ అవుతున్నా. ఎందుకో చెప్పలేని ఆనందం, ఈ ఒక్కటి ఉంటే ఏదైనా చేయగలనని ఒక ధైర్యం. థ్యాంక్ యూ చిరు, థ్యాంక్ యూ సో మచ్.